అసన్పర్తి మండలంలో శ్రీ ఎర్రగుంటు గట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు దేవాలయ చైర్మన్ పిట్టల సదానందం ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ పిట్టల సదానందం మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. అనంతరం విశ్వకే సేనా సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వరంగల్ నగర్ మేయర్ గుండా ప్రకాష్ రావు ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అసమర్థి భీమారం రెండు దేవులు హోలీ రోజు 20వ తారీఖు నాడు ఎన్నికల నుంచి ఉన్న ఇది దేవస్థానం ఆ ఆచారం ప్రకారం మేము అదే ఆచారం నుంచి నడిపిస్తున్నాం. మేము 20వ తారీఖు నుంచి ఫస్ట్ వరకు ఈ దేవస్థానం నడుస్తుంది. ఫస్ట్ నాడు దేవుడు ఊరేగింపుతో మళ్ళా ఏ గుడికి ఆ గుడికి పోతుంది. దానికి కళ్యాణం 20వ తారీఖు నాడు 11 గంటలకు తరంలో జరుగుతాయి. అప్పటి నుంచి జాతర కంటిన్యూగా ఫస్ట్ దాకా నడుస్తుంది. అప్పుడు మన ఊరేగింపుగా మళ్ళీ ఏ ఊరికి ఆ ఊరికి పోతుంది. దాన్ని తోడుగా రెవెన్యూ డిపార్ట్మెంటు అండ్ పోలీస్ డిపార్ట్మెంటు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంటు మాకు సహకరిస్తుంది. దాని తోడు వాటర్ అయినా మిల్లర్ వాటర్ అయినా మేము తీసుకొచ్చి భక్తులకు ముందుండి క్యూ పద్ధతిలో దానికి మేము కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ దానికి మేము ముందు నడుస్తున్నామని మనం చేస్తున్నాం. దేవాలయ ధర్మాదాయ శాఖ శ్రీ ఎర్రగంట వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిన్న ఉదయం 28వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు 5 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. మొదటి రోజు నిన్న ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అభిషేక కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు అసరపతి దేవస్థానం నుంచి స్వామివారు, భీమవరం దేవస్థానం నుంచి అమ్మవారు ఊరేగింపుగా రథాలపై తీసుకుని రావడం జరిగింది. అట్టి రథోత్సవాలు దేవాలయంలో రాత్రి 10 గంటల 30 నిమిషాలు చేరుకున్నవి. 10 గంటల 40 నిమిషాలకు వేదమూర్తి నిర్వహించిన నిర్ణయానికి కళ్యాణోత్సవం నిర్వహించబడినది. ఇట్టి కళ్యాణం 10 గంటల 40 నిమిషాలకు మొదలై 2 గంటల వరకు జరిగింది. భక్తులు దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. ఇట్టి భక్తులందరూ దేవస్థానం కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. వారందరూ దర్శనం చేసుకున్న రాత్రి 4 గంటల వరకు ఇళ్లకు చేరినారు. రెండో రోజు భాగంగా ఉదయం 6 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనలు, అష్టోత్తరం అర్చనలు చేయడం జరుగుతున్నది.